అందరికీ హాయ్ అండి. శనివారం వినాయక చవితి రోజు ఈవినింగ్ టైంలోని అప్పటికి 5 అయిపోయింది, 5 అయిపోయింది. ఇంకా తనకి టీ పెట్టేసి ఇచ్చేసి ఇంక మళ్ళీ మేము బయటికి బయలుదేరాము. ఎక్కడికంటే వినాయకుడిని చూడడానికండి. మెయిన్ రోడ్‌లోని చాలా మందిరాలు పెడతారు కదా వినాయకుడివి. ఇంక అవి చూద్దాం కదా అన్నట్టుగాని ఇదిగోండి మేము వెళ్ళే దారిలో కూడా చాలా పెట్టారు. కాకపోతే తను ఆఫ్ చేయలేదండి. ఇంక సర్లే అని లక్ష్మి ఇంటికి తీసుకొచ్చి దింపేశారు. తర్వాత వచ్చి తీసుకువెళ్తానని. ఈలోపు ప్రియా స్కూల్ నుంచి వచ్చేసింది కూడాను. అది ఇంట్లో వర్క్ అది చేసుకుంటుంది. ప్రియా కానీ వినాయక చవితి కదా బ్రెడ్ హల్వా చేసింది లక్ష్మి. ఇంక నేను వెళ్తే నాకు కొంచెం పెట్టింది. చాలా బాగుందండి బ్రెడ్ హల్వా చేసింది. ఇంకా చెంటాడేమో రాలేదు. వాడు అదే అండి లేడు. బయటికి వెళ్ళాడనమాట అండి. అందుకే వాడు కనిపించట్లేదు. ఈలోపు ప్రియా చూసారా అది ఫోన్ ల్యాండ్ ఫోన్ ఏంటండి. అది భలే తయారు చేస్తుందనుకోండి. రాఖీలు కానీ ఇలాగా కాగితంతోని ల్యాండ్ ఫోన్లు, సెల్ ఫోన్లు ఏంటండి భలే అందులో యూట్యూబ్‌లో చూసి ఫోన్‌లోనే చూసి తయారు చేస్తుంది అన్నీని. ఇంకా దానికి ఏం చెప్పక్కర్లేదు. ఇంట్లోకి డెకరేషన్ కూడా చేసేస్తుంది పేపర్లతోని. చాలా చేస్తుంది కూడా. అది చదువులో కూడా అలా ఫస్ట్ ఉంటుందిలేండి. చదువులో కానీ, డ్యాన్స్‌లో కానీ ఇంగోండి ఇటువంటివి. ఈ సెల్ ఫోన్ ఏంటండి వాళ్ళ తమ్ముడికోటి, దానికొకటి అలా తయారు చేసుకుంది. సర్లే మీకు కూడా అది చేసే పనులు చూపిద్దాం కదా అని ఇలా చూపిస్తున్నాను. అది చూసారా డాన్స్ చేస్తుంది. నేను ఇలా చూపిస్తున్నానని గబుక్కున ఆఫ్ చేసేసి మళ్ళీ నవ్వుతుందన్నమాట. ఇంక సరేలే అనుకోని మళ్ళీ తను వస్తే ఇంక రెడీ అవ్వి మళ్ళీ బయటికి వెళ్ళాలండి. అంటే వినాయకుడిని చూడడానికి వెళ్ళాలన్నాను కదా! ఇంకా అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాను బయలుదేరడానికి. అదే రెడీ అవుతాను. ఈలోపు ప్రియ చేసేవి కూడా చూపిద్దాం కదా మీకు కూడాను అని చూపిస్తున్నాను. కానీ చాలా తయారు చేస్తదండి. ఫోన్‌లోని సైలెంట్‌గా ఉన్నట్టు ఉంటది కానీ భలే అన్నీ చూసి మరీ చేసేస్తది కూడాను. ఇంక అవే చెప్పి నవ్వుకుంటున్నామే. ఇంక తను వస్తే ఇంక బయటకొచ్చాం వెళ్ళడానికని. అప్పటికి 10 అయిపోయిందిలేండి. 10 అయిపోయింది. ఆ టైంలో వెళ్తున్నాం చూడండి వినాయకుడిని చూడడానికి. తొందరగా వెళ్దాం అనుకోని ఇంకా ఆ టైంకొస్తే ఇంకా అందరూ పడుకుండిపోతున్నారు కూడాను. ఇంకా మా అపార్ట్మెంట్ దగ్గరున్న టెంపుల్ మాట అండి. 3 గుళ్ళు సెంటర్ అంటారు కదా! ఇంక అక్కడ ఇంకా దేవుళ్ళు అన్ని దేవుళ్ళు ఉంటారు. ఇంక అక్కడి నుంచి బయలుదేరి మెయిన్ రోడ్డొచ్చాం. మెయిన్ రోడ్‌లో ఇంకా వరుసగా వినాయకుడిని చూడడానికని అందులో కొంచెం చినుకులు పడుతున్నాయండి. ఇక్కడ ఇది మెయిన్ రోడ్‌లో ఉన్న వినాయకుడి టెంపుల్ మాట అండి. ఇక్కడ అస్సలు ఖాళీ ఉండదు. ఇక్కడనే కాదు మామూలుగా అన్ని చోట్ల ఖాళీ ఉండదు. కాకపోతే మేము ఇక్కడికొచ్చేసరికి 10:30 అయింది. ఇంకా 10:30 అయింది కదా! ఇంకా ఆ టైంలో అయినా సరే కొంచెం లైట్‌గా ఉన్నారు. అంతకుముందయితే అసలు ఖాళీ లేదంట అండి. సరే మీకు కూడా ఇక్కడ వినాయకుడిని చూపిద్దాం కదా అని ఇలాగ చూపిస్తున్నాను. ఇంక అందులో తను కంగారు పెట్టేస్తున్నారండి. అందుకే సరిగ్గా తీయటానికి కూడా అవ్వలేదు. అస్సలు ఒక నిమిషం కూడా సరిగ్గా తీసుకొనివ్వరు కూడాను. సరే అని వినాయకుడు బాగున్నాడు కదండీ! మట్టి వినాయకుడు. చాలా బాగుంది. ఇంకా రోడ్డు మీద 10:30 అయినా సరే ఇంకా తిరుగుతా ఉన్నారు. అందులో ఆ టైంలోనే కొంతమందికి వీలుంటది కదా రావడానికి. అందుకు ఇంకా ఆ టైంలోనే వస్తున్నారు. మాకులాగేనండి. మేము ఎలా వచ్చామో అలాగే వస్తారు కదా లేట్ అయినా. కానీ సందడిగా ఉందండి. ఈ దసరాకి ఒకటండి 12 గంటల వరకు అక్కడ టెంపుల్ ఒకటి తీసుంటదేమో. ఆ రోజు ఇంకోటి వినాయక చవితి రోజు ఇలాగా ఇంకా ఖాళీ ఉండదు. ఎంత టైం అయినా సరే. ఇంకా ఇక్కడ ఈ వినాయకుడు వేరే చోట అండి. కానీ ఇక్కడ వినాయకుడు కూడా బాగున్నాడు. ఫుల్‌గా తీయండి అని చెబితే తను సరిగ్గా తీయలేదనుకుంటా అండి. అందుకే నా ఫేస్ కనిపించట్లేదు చూసారా? ఇంకా మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరాము. ఇక బయలుదేరతాను. ఇంగోండి ఇక్కడ ఇంకొక వినాయకుడండి. అలాగా అన్ని చోట్ల వినాయకుడి టెంపుల్‌కి వెళ్ళాం. 4 చోట్ల అనుకుంటా అండి. ఇది 4గో టెంపులు. ఇక్కడ ధాన్యంతో చేశారంటండి వినాయకుడిని. 116 అడుగులతోని ధాన్యంతో చేశారంట. కానీ చాలా చేశారు. అలా చేసినందుకు కూడా నిజంగా గ్రేటే అండి. అంత బాగా చేశారంట. ఇక్కడేమో చిన్న వినాయకుడు. ఇక్కడ కూడా అంగోండి వినాయకుడు చూసారా? మొత్తం సిల్వరే. ఇక్కడ వినాయకుడు కూడా బాగున్నాడు కిందన. ఇదిగోండి ధాన్యంతో చేసిన వినాయకుడు. ఇక్కడ ప్రతి సంవత్సరం ఒక్కొక్క వెరైటీతో చేస్తారు వినాయకుడిని. మొక్కజొన్న పొత్తులతోని ఒకసారి అలాగే అండి. ఇంకా రకరకాలుగా చేస్తారన్నమాట. ఇంకా అన్నిట్లితో ట్రై చేస్తారు. మనీతో, డబ్బులతోనే అండి. ఇంకా ఒకటనే కాదు. ఇక్కడ పాప చూసారా వచ్చి దండం పెట్టుకుంటుందో పైకి. సరే పాప కూడా బాగుంది కదా అని వీడియో తీస్తున్నాను. ఈలోపు వాళ్ళ డాడీ అనుకుంటాను పిలుస్తున్నారు. అటు చూడమ్మా చూస్తుంది.
అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి, ఉంటుందని అనుకుంటున్నాను కూడాను. ఇంకా మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరుతున్నామండి. ఇంటికి బయలుదేరదాం. చినుకులు ఒకటి పడుతున్నాయి. మళ్ళీ అక్కడ వర్షం ఎక్కువ అవుతే మళ్ళీ తడిచిపోతాం కదా! ఇంకా అందుకోసమని ఇంకా ఇక్కడ వెంకన్న బాబు చూసారా లైటింగ్స్తోని చాలా బాగా పెట్టారు. అసలు ఖాళీ లేదంటే అండి 9 గంటల వరకు చాలా రష్‌గా ఉందంట. ఇంకా తర్వాత మేము వచ్చేసరికి ఖాళీ అయిపోయింది కదా! ఇంకా మేము అయన్నీ చూసుకొని వర్షం పడుతుందని గబగబా ఇంటికి తీసుకొచ్చేసారు. వచ్చిన తర్వాత స్వీటీ చూసారా అస్సలు కలబడిపోద్దనుకోండి. ఎక్కడికెళ్ళాము ఏంటని అడిగేస్తుంది. ఎలా అడుగుతుంది చూసారా? దానికి మాటలు ఒకటి రావు కానీ అన్నీ తెలుసండి స్వీటీకి. ఇంకా దాంతోని కాసేపు ఆటలాడుకొని ఇంకా తర్వాత దానికి అన్నం ఉంటే పెట్టేసానులేండి. అన్నం తినేసింది. ఇక నైట్ 1:30కి అది వచ్చి మంచం మీద పడుకుంది. చూసారా ఎలా పడుకుందో అండి. ఉంటానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను.